నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నా కొడుకు. అక్క తనన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. వాడు చూడు ఎలా భయపడిపోతున్నాడు. ఏం కాదులేరా, నువ్వు ఊరుకో. నాకిందాక జ్యూస్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పాను. కాని వీడు మా అందరి ప్రాణం. తన ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఏం కావాలో కోరుకో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎవరి రుణం ఉంచుకోవడం నాకిష్టం లేదు. సర్వీస్ చేసిన వాళ్ళకి పే చెయ్యాల్సిందే. చెప్పు, ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? ఏంటి ఆ మాటలు? అరే ఆవిడ ఇస్తాను అంటున్నారు కదా, మధ్యలో నీకేంటి? మీరు చెప్పండి, ఎంత ఇవ్వగలరు? 1,00,000 ఇస్తారా, లేకపోతే 2 లక్షలు ఇస్తారా? ఎంత కావాలన్నా ఇస్తాం. చెప్పు. ఒక 10 lakhs ఇవ్వమంటావా? సాన్వి, మీరు ఆగండి డాడీ. ఏమండి, ఈ అబ్బాయి మీ అబ్బాయే కదా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా కొడుకు. సరే, ఎవరైనా వచ్చి ₹1,00,00,000 ఇచ్చి మీ అబ్బాయిని ఇస్తారా అంటే మీరు ఇచ్చేస్తారా? ఎలా ఇస్తాం? అదేంటి, ₹1,00,00,000 ఇస్తాము అన్నా మీ అబ్బాయిని ఇవ్వను అంటున్నారు. మరి పిల్లోడి ప్రాణాలకి మాత్రం లెక్క కడుతున్నారు. ఇది కరెక్టేనంటారా? ఇలా చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ నేను చెప్పేది నిజం. ప్రాణాన్ని, ప్రేమని ఎంత డబ్బున్నా కొనలేమండి. ఏమైంది? సరదాగా కామెంట్ చేశానని చెప్పాను కదా, ఎందుకంత కోపం? నాకు కోపం వచ్చి బండాపమని లేదు. మరి మ్మ్. ఐస్ క్రీమా? నేను నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను, నీకు ఐస్ క్రీమ్ ఇప్పించడానికి కాదు. అయితే తీసుకోవా? నాకేం అవసరం? చిచి, నువ్వు మరీ ఇంత పీనాసోడివని అస్సలు అనుకోలేదు. ఏయ్, పీనాస్ ఏంటి? లేకపోతే ఏంటి, ఒక ఆడపిల్ల ఐస్ క్రీమ్ ఇప్పించమంటే ఇప్పించనంటావా? నీ క్లాస్మేట్ ని, పైగా నీకెన్నోసార్లు హెల్ప్ చేసిన దాన్ని. 30-40 రూపాయలుండే ఒక్క ఐస్ క్రీమ్ అడిగితే ఇంత కకృతి పనికిరాదబ్బా. ఎంత పీనాసోడిని నేనెక్కడా చూడలేదు. అవసరం లేదు, పో. హలో, నేనే నువ్వు అనుకున్నంత పీనాసోడ్ నేను కాదు. అయితే ఇప్పించు. ఫోన్ సంగతి తర్వాత, ముందు నా ఐస్ క్రీమ్ సంగతి చూడు. అది కాదు, ఫోన్ మాట్లాడి. లేదు, ముందు నా ఐస్ క్రీమ్ సంగతే చూడాలి. సర్లే, నీకెన్ని కావాల్సి వస్తే అన్ని తిను, వెళ్ళు. అన్నా, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా? హలో, చెప్పరా. శరణ్ రా. సరేరా, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. పల్లవి, నేను చెప్పేది విను. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. నేను రాను. పల్లవి, మనం ఇక్కడ ఉండకూడదు, పద.
నేను రానని చెప్తున్నాను కదా. పల్లవి ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. పద వెళ్దాం. ప్లీజ్ పల్లవి, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. పల్లవి పల్లవి రా పల్లవి వెళ్దాం. అది కాదు, వీళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారు? నేను చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదు. రా పల్లవి. పల్లవి నీకే చెప్పేది, రా రా పల్లవి, రా పల్లవి. అది కాదు. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి మమ్మల్ని చూడగానే పారిపోయారు. మీరు అతి తెలివైన వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఏదో కవర్ చేద్దామని చెప్పి మీరు ఇక్కడే నిలబడ్డారు. అదిగా సార్, మేమిద్దరం మాకు రీజన్లు వద్దు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. లేదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. యాక్చువల్గా తనని వాళ్ళ ఇంటి దగ్గర దించాలని వెళ్తున్నాం. మధ్యలో ఐస్ క్రీమ్ అంటే ఆపాను. ఐస్ క్రీమ్ తినేసింది. మరి ఐస్ క్రీమ్ బండేది? బండి వెళ్ళిపోయింది సార్. ఐస్ క్రీములు మొత్తం తినేసింది, అందుకే బండి వెళ్ళిపోయింది. చూడండి. కథలు బాగానే చెప్తున్నారే. నడవండి పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? మేమేం చేశాం సార్? అది పోలీస్ స్టేషన్లో తెలుద్దాం. సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు. మేమిద్దరం ఫ్రెండ్స్.